సార్ అంటే ఇప్పుడు ఈ మహిళా బిల్లులకు సంబంధించి తెలంగాణలో నిజంగా చాలా వరకు కూడా ఎఫెక్ట్ అయ్యి, అంటే కేసీఆర్ ఆల్రెడీ అనౌన్స్ చేసిన సీట్లు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఉంటే ఎంతవరకు ప్రాధాన్యత వస్తుంది మహిళలకు? No, విషయం ఏంటంటే అమల్లోకి రావడానికి సమయం ఉంది. 29 పార్లమెంట్ ఎన్నికలు అయితే 29కే, 24 లేదు. తర్వాత అసెంబ్లీలు కూడా 26 తర్వాత 2026 తర్వాత ఏ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయో ఆ అసెంబ్లీలో ఈ యొక్క రిజర్వేషన్ ప్రారంభం. కనుక 26th వరకు అయితే మనకు తెలంగాణ ఎన్నికలు ఆ లోపల అయిపోతాయి, ఇమ్మీడియట్ గానే అవుతున్నాయి. కనుక ఇప్పటికిప్పుడు వచ్చిన ప్రమాదం ఏం లేదు. ఇక్కడ టిఆర్ఎస్ అనౌన్స్ చేశాక కూడా ఇప్పటికిప్పుడు మార్చాలి, కొందరు మహిళలకు ఎక్కువ ఇవ్వాలి అనేది ఏమీ లేదు, చట్టబద్ధంగా లేదు. కానీ మారల్ గా అయితే ఏమవుతుందంటే ఇప్పుడు ఇమ్మీడియట్ గా రేపటి నుంచి దేశమంతా కూడా పెద్ద పెద్ద ప్రదర్శనలు, ఉదాహరణకు భోపాల్లో లక్షల మంది మహిళల ప్రదర్శన ఏదో ప్లాన్ చేశారు, జైపూర్ లో ప్లాన్ చేశారు. బీజేపీ దేశం అంతా కూడా మహిళలు మా వైపే అనేటువంటి ఒక పెద్ద ఇంప్రెషన్, ఇమేజ్ కొరకు ప్రయత్నం చేసినప్పుడు మిగతా పార్టీలు ఈ పోటీలో వెనుకబడలేవు కనుక అన్ని పార్టీలు కూడా నోనో 29 వరకైంది, 26 వరకైంది, మేము ఇప్పటి నుంచే ఇస్తాము మహిళలకు అనే ఒక పోటీ పెరుగుతుంది. మీరు కనుక ఎప్పటిలాగా 5 మంది 6 మంది ఎమ్మెల్యేలకు సీట్లు ఇస్తాము అంటే మీరు అనవసరంగా మహిళల దృష్టిలో చెడ్డవాళ్ళు అవుతారు. మహిళలు చాలా కోపంగా ఉంటారు. మీకు ఎన్నికల్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. కనుక కేసీఆర్ కొన్ని సీట్లు పెంచుతారు, కొన్ని పెంచుతారు. ఇప్పుడున్న దానికి ఇంకొక 5-10 పెంచితే పెంచవచ్చు. పువ్వాడ అజయ్ కూడా అంటే ఒకవేళ మహిళలకి సీట్లు ఇస్తే నేను ఇదే లాస్ట్ టైం నేను పోటీ చేయడం అనేది కూడా చెప్పడం, ఆయన ఒక ఇది పాస్ చేయడం అనేది ఎట్లా చూడొచ్చు అంటారు దాన్ని బట్టి? అంటే ఇలా తొందర పడుతున్నారంటారా? అది ఒక రకమైనటువంటి ఏమనొచ్చు అంటే చేతగాంతనం. అంటే ఇంకొక దగ్గర నేను వెళ్ళలేను, నేను కేవలం నా యొక్క సంబంధాలన్నీ కూడా ప్రజా సంబంధాలు ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి అలాంటి మాట మాట్లాడు. ఎందుకంటే ఎమ్మెల్యే ఉన్నారనుకోండి, ఎమ్మెల్యే అయితే ఇంకొక నియోజకవర్గంలో వెళ్ళడం కానీ మనుషులను అక్కడ కలవడం కానీ చేయరు. కానీ మంత్రి అట్లా కాదు, రాష్ట్రం అంతా తిరుగుతారు. కానీ ఆయన అలా బహుశా తిరగలేదు. ఆయన ఎక్కువ మటుకు తన నియోజకవర్గమే వరకే పరిమితమైనడు. అందుకని ఒక రకమైన నిస్సహాయత ఆయన వ్యక్తం చేస్తున్నాడు, హెల్ప్లెస్నెస్ అంటాం, ఆ స్థితికి వచ్చాడు. అయితే ఇప్పుడు కేసీఆర్ మాత్రము ఎక్కడైతే విన్నింగ్ ఉమెన్ అవైలబుల్ ఉందో అక్కడ మాత్రమే అక్కడ ఉన్న వ్యక్తిని తీసేసి తొలగించి రెడీగా ఉన్నటువంటి విన్నబిలిటీ అంటాం, గెలుపే ధ్యేయంగా గెలవగలుగుతుంది ఈ మహిళ అయితే అనే దగ్గర మాత్రమే రీప్లేస్ చేస్తాడు. ఎందుకంటే రిజర్వేషన్స్ లేవు. ఇప్పుడు రిజర్వేషన్ అయితే ఎక్కడ రిజర్వ్ అయిందో ఆ సీటు మాత్రమే ఖాళీ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు చాయిస్ కేసీఆర్ది కనుక ఆయన విన్నబిలిటీని ఆధారంగా మాత్రమే రీప్లేస్ చేస్తాడు, ఊరికేనే చేయడు. నెక్స్ట్ అంటే ఏపీ టాపిక్ వస్తే సార్, అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా రియాక్ట్ అయ్యి ఈ సిబిఐ ఈడీ చేయాల్సిన పని సిఐడి చేత చేయిస్తున్నారు అనేది ఒక ఇది పాస్ చేసినట్టు మనకు తెలుస్తుంది. దాని గురించి ఏమంటారు? అవును, ఉండవల్లి గారు ఏంటంటే కేంద్రం జోక్యం చేసుకోవాలి, కేంద్రం చేయాల్సిన పని రాష్ట్రమే చేస్తుంది అనేటువంటి సహజంగా ఆయనకు చంద్రబాబు మీద ఉండేటువంటి కోపము, ఆగ్రహము, అలాగే బీజేపీ మీద ఉండే ఆగ్రహము అది వ్యక్తం చేశాడు. కానీ జగన్ కు ఆ రైట్ లేదు అనే పద్ధతిలో చెప్తున్నారు. కనుక గతంలో జరిగిన వాటిని ప్రాథమిక ఆధారాలు ఉంటే కూడా అంత జగన్ వదిలిపెట్టండి. నేను ఉదాహరణకు స్కిల్ డెవలప్మెంట్ లో నేనే ఎక్కడో మోసపోతే ఈ విషయం అంతా నాకు తెలిసింది, నేనే వెళ్ళి కేసు పెట్టవచ్చు, జగనే పెట్టాల్సిన అవసరం లేదు. కనుక ఒకసారి ముఖ్యమంత్రి అయితే ఒకసారి ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళకు ఒక షీల్డ్ కవర్ వచ్చేస్తుంది, వాళ్ళని ఎవరు విచారించడానికి వీల్లేదు అని నేను ఒక కాగితం పెట్టేసి వెళ్తే ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అనుకోండి, నా ఫైల్ ఆధారంగా నేను పెట్టిన లెటర్ ఆధారంగా ఆయన కోర్టుకి వెళ్ళాలి, కోర్టులో రుజువు చేసుకోవాలి, నా తప్పేం లేదని చెప్పాలి, ఇవన్నీ నిరాధారం అని చెప్పాలి. ఇది ప్రాసెస్. ఇది కనుక ఈ ప్రాసెస్ కాదని మనం చెప్పిన పద్ధతిలో జరగాలి, ఎందుకు మోడీ చేయడం లేదు, ఈడీ ఎందుకు రావట్లేదు అనేది ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ నిజంగా అటువంటి మనీ ట్రాన్సాక్షన్స్ లో జరిగే ఉంటే ఈడీ కూడా
జోక్యం చేసుకోవచ్చు, ఈడీ కూడా కేసులు పెట్టవచ్చు. కనుక బహుశా వీళ్ళు ఢిల్లీకి వెళ్ళడానికి కూడా కారణం అదేనేమో. అంటే వీళ్ళు ఎవ్వరు కూడా ఏం చేస్తారంటే నేరాన్ని ఇంకెక్కడో వైపు నెట్టేయడం అనే ప్రయత్నం చేస్తుంటారు. తమ దగ్గర జగన్ అలాంటి వాడేం కాదు, జగన్ మొండోడు, కనుక ఎవరిని కేర్ చేయడు, తను చేయాల్సిన పని తాను చేస్తూనే ఉంటాడు. కానంటే ఈ సిఐడి దగ్గర కనీస ఆధారాలు కూడా లేకుండానే అరెస్ట్ చేశారు, కావాలనే చేశారు అనేది ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆయన ఇంకా అవి కూడా చెప్పలేదు. అది ఆరోపణ, అక్రమ అరెస్ట్ ఇది అనేది ఆరోపణ. ప్లికార్డులు కూడా అదే ప్రదర్శిస్తున్నారు, దేశ ప్రదర్శనలు అవన్నీ చేస్తున్నారు. అదే నిజమైతే చంద్రబాబు నాయుడు గారు 2 రోజులు కూడా జైల్లో ఉన్నారు, రిమాండ్ కు పంపే అవసరమే వచ్చేది కాదు. ఏదో కొంత అవకాశం ఉంది కనుకనే రిమాండ్ పంపారు. ప్రాథమిక ఆధారం ఏదో కొంత ఉంది, అది ప్రూవ్ కాకపోతే జగన్ బయటికి వస్తాడు, స్వచ్ఛమైన పూసలాగా బయటికి వస్తారు, ఏం ప్రాబ్లం ఉండదు. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.